త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మూడు దళాలు త్రిగుణముల ఆకారముగా, మూడు నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా కలవాడు, మూడు జన్మలలోని పాపములను హరించువాడు అయిన శివునికి 3 ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను. త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రై కోమలై శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఓ మహదేవా, చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన 3 శాఖలు గల బిల్వపత్రముతో నిన్ను పూజిస్తున్నాను. కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. కోటి కన్యాదానములు, కోటి తిలపర్వతములను, బంగారు కొండను దానమిచ్చిన అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పిస్తున్నాను. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్రమునందు నివాసము గల కాలభైరవుని దర్శనము, ప్రయాగక్షేత్రమున మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలితము కలుగును, అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పిస్తున్నాను. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. ప్రతి సోమవారము ఉపవాస వ్రతం ఆచరించి రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగును, అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తున్నాను. రామలింగ ప్రతిష్ఠాచ వైవాహిక కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం. రామునిచే ప్రతిష్ఠింపబడ్డ శివలింగము, వివాహము నిర్వహించుట, ఎన్నో తటాకాలు త్రవ్వించుట, పుత్రసంతతి కలిగియుండుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుచున్నాను. అఖండ బిల్వపత్రంచ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. శివ సహస్రనామ పఠనంతో శివుని అర్చించడం వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివుడికి అర్పిస్తున్నాను. ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. పార్వతీ సమేతుడు, నందివాహనుడు, భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి ఒక్క బిల్వదళాన్ని సమర్పిస్తున్నాను. సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం. బ్రాహ్మణులకు సాలగ్రామములు దానము చేయుట, 10 కోట్ల తటాకములు త్రవ్వించుట, 1000 కోట్ల యజ్ఞము చేయుట వలన ఎట్టి ఫలితం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుచున్నాను. దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతకృతౌ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. అశ్వమేధముతో పాటు 100 యజ్ఞములు చేసి
వేల కోట్ల ఏనుగులను దానమిచ్చుట, కోటి మంది కన్యలను దానము చెయ్యుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తున్నాను. బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వదళము యొక్క దర్శనం పుణ్యం, దానిని తాకినా పాపములు నాశనం. అఘోర పాపాలను నశింపచేయునట్టి ఒక్క బిల్వదళాన్ని శివునికి అర్పించుచున్నాను. సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం ఏక బిల్వం శివార్పణం. బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠాలను వేలసార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుచున్నాను. అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏక బిల్వం శివార్పణం. వేలాది మందికి అన్నదానము, 1000 ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యం కలుగుతుందో అట్టి ఫలితాన్నిచ్చే ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పించుచున్నాను. కనుక నేను అనేక జన్మలలో చేసిన పాపాలను నశింపచేయుము. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏక బిల్వం శివార్పణం. అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకాన్ని పఠించిన వారికి శివలోకం ప్రాప్తిస్తుంది.